ఆ గ్రామం ఓ గ్రామ పంచాయతీ కేంద్రం. కాని తాగుదామంటే నీటికోసం ఆ గ్రామస్తులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. తాగుదామంటే నీరు రావు, నీరొచ్చే బోర్వెల్లున్నా ఆ నీరు తాగేందుకు పనికిరావు. దీంతో కిలోమీటర్ మేర నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆ గ్రామస్తులది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? అక్కడి ప్రజల పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా గ్రామాల త్రాగునీటి సమస్య తీరలేదు. కొన్ని గ్రామాలకు నీరందుకుంటే మరికొన్ని గ్రామాల్లో ఉన్న నీరు త్రాగడానికి పనికి రాకుండా పోతుంది. అధికారులు ప్రజాప్రతినిధులు తమ వైపు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో త్రాగునీటి సమస్యలపై ఏఎస్ఎఫ్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్. గ్రామంలో 3 బోర్వెల్లున్నాయి. వాటిలో 2 బోర్వెళ్లలో రసాయనాలతో దుర్గంధభరిత నీరు వస్తోంది. అయితే ఆ బోర్వెల్ నీటిని పరీక్షించిన భూగర్భ జలవనరుల శాఖ అధికారులు ఆ నీరు తాగేందుకు పనికిరాదని, ఆ నీరు త్రాగితే పక్షవాతం, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశముందని నిర్ధారించి బోర్వెల్ నీరు త్రాగరాదని, ఆ బోర్వెల్ను త్రాగునీటికి పనికిరాని నీటికి నిర్ధారించి గ్రామస్తులను హెచ్చరించారు. మిగిలిన ఒక్క బోర్వెల్ పాడయి నెలలు గడుస్తున్నా బాగు చేయించే నాథుడు లేడు. దీంతో త్రాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటిలో ఇక్కడ 2-3 మంతానికి మూడు బోర్వెల్లు ఉన్నాయి సార్. కానీ దానికి ఎంతో రిపేర్ చేసుకున్నారు ఏదో, కానీ ఇంతవరకు దానికి సక్సెస్ అయితే లేదు, పాస్ అయితే లేదు. అది మన మిషన్ భాగీరథ ఇంకా అది ఇంకా దానికి ఏమైందో అది ఇంకా వస్తలేదు. దానికి పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టింపజేస్తలేరు సార్. దీంట్లో మేము మా ప్రజలు ఏం చేస్తున్నాం, ఏదో ఆగుకు ఏదో మారుమూల అక్కడ మనం అక్కడ 2 కిలోమీటర్ ఉన్నది తోయగూడెం నుంచి నీళ్ళు తీస్తున్నారు సార్. మాకు ఇదే పరిస్థితి మన బలాన్పూర్ కానీ మన టెంబర్మోవాడ్ కానీ బండగూడ కానీ ఇదే పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా నీళ్ళే పరిస్థితి సార్. లొలి ఎక్కువ ఉన్నది సార్. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి సార్, కానీ మా మారుమూల ప్రాంతాలు ఇంతవరకు మారతలేవు సార్. అందువలన ఈ సరైన ఖచ్చితంగా పెద్ద బోర్వెల్ ఇక్కడ వేసుకోవాలి సార్. అది పెద్ద బోర్వెల్ అంటే అది మన సోలార్ బ్యాటరీ ఉంటే అప్పుడు ఈ గూడెంలో కొద్దిగా ఇంత పని చేస్తుంది. కానీ ఇటువంటి చిన్న బోర్తో ఇది ఇక్కడ నీళ్లు సరిగా సరఫరా కాదని నాకైతే అంచనా తెలిసి ఉన్నది సార్. దీనికి ఎట్లా చేసి మాకు బోర్వెల్ ఇక్కడ పెద్ద సోలార్ బోర్వెల్ వేస్తేనే మంచిది అంటే మేము అంటున్నాం. నేనే కాదు, మా పబ్లిక్ కూడా అదే ఉన్నారు సార్. దీన్ని దయచేసి దాన్ని మాత్రం మీరు చేస్తేనే చాలా బాగుంటుంది సార్. ఇదే కాదు, మా టెంబర్మోవాడ్ పోండి, బండగూడ, టొక్కిన్ కూడా, ఈ మన బలాన్పూర్ మొత్తం టోటల్ మాకు నీరు సమస్య పెద్ద సమస్య ఉన్నది సార్. దీనికి మాత్రం ఏదో వచ్చేటట్టు మీరు ఇంకా చూడాలి. ఎక్కడ మాకు ఏ ఆఫీసర్ దృష్టిలో తీసుకుపోతారో, కానీ దయచేసి మమ్మల్ని ఈ టైంలో ఆదుకుంటే చాలా మంచిది సార్. ఇక గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ పైప్ లైన్ల లీకేజీల కారణంగా గ్రామానికి నీరు రాదు. వచ్చినా 15 రోజులకొకసారి మిషన్ భగీరథ నీరు వస్తుందని, అది సైతం సగం గ్రామానికి నీరందుతుందని, తమ కాలనీ ఎత్తులో ఉన్న కారణంగా పై వరకు నీరు రావని వెంకటాపూర్లోని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం కిలోమీటర్ దూరంలో గల వాగుకు వెళ్లి నీటిని మోసుకురావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలంలో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్షాకాలం వాగు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి సైతం ఉండదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా తమ కష్టాలను, ఇబ్బందులను ఎవ్వరూ పట్టినలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ లక్ష్యం నీరుగారుతుంది. ఇటు స్వయంగా గ్రామ పంచాయతీలకు నీరు లేక గ్రామ పంచాయతీలు నీటి కోసం కిలోమీటర్ల మేర నడక మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాము. ఒకసారి ఆ గ్రామస్తుల నీటి కష్టాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం, వారి ద్వారా మాట్లాడించే ప్రయత్నం. అమ్మా, ఏం పేరమ్మా? నాది వైరాగల్లో చుంబాయి సార్. ఏమమ్మా నీళ్లు వాగుకి వెళ్ళి మోసుకొస్తున్నాం సార్. బాగా ఇబ్బంది ఉన్నది సార్. ట్యాంక్ ఏమో కింద ఉన్నది, మా ఇండ్లు పైన ఉన్నాయి సార్. ఎవరమ్మా మీది? ఎవరు? మాది వెంకటపురం సార్. నీళ్లు ఊర్లో బోరింగ్ కానీ నీళ్లు కానీ లేవా? లేవు సార్, అత్తలేవు. బరాబరి ఖరాబ్ అయి ఉన్నాయి. 2 బోరింగ్లు ఉన్నాయి, అయితే ఖరాబ్ అయి ఉన్నది. అటు ఒకటి ఉన్నది. అయితే ఇప్పుడు 80-90 ఇండ్లు ఉన్నాయి. బాగా జమానా బాగా మంది ఉన్నాము. మాకు నీళ్లు సాల్తలేవు.
టాకీతో తీసుకొచ్చి ఇచ్చిండు నిన్న మొన్న. అబద్ధం ఎందుకు, స్నానాలు చేస్తేందుకు కావాలి. బట్టలు అంటే ఎంతో ఇబ్బంది ఉన్నది, బట్టలు పిండుకోను మాకు బాగా ఇబ్బంది ఉన్నది సార్. తాగడానికి ఎట్లా నీళ్ళు? అగో తోయగూడెం అక్కడ ఉన్నది కదా, కిలోమీటర్ నుంచి తీసుకొచ్చినాం సార్. ఇప్పుడే వచ్చిన నేను అక్కడ బిందె ఉంచి ఇటు వచ్చిన బిందె పట్టుకోండి సార్. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించుదాం. ఏం పేరు అమ్మ? శ్యామ్ సుందర్ సార్. శ్యామసుందర్, ఎట్లా తాగడానికి ఇబ్బంది అవుతుంది? చాలా అంటే చాలా ట్యాంక్ ఊర్లో కూడా చూసినాం మరి. మిషన్ భగీరథ అది ఉండి కూడా వేస్ట్ సార్, పట్టించుకోవట్లేదు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. చాలా రోజుల నుంచి బాగా సమస్య ఉంది. మేజర్ ప్రాబ్లం అంటే వాటర్దే. ఎందుకు మీ అంటే ఊర్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకోపోలేదా మీ సమస్యని? చెప్పినాం, చాలా సార్లు చెప్పినాం, కానీ వారు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. ఒక 1.5 months 2 months నుంచి ఇదే రన్ అవుతుంది. చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు మరి తాగునీళ్ళ కోసం? తాగునీళ్ళు అంటే ఒక 1 km నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మోసుకొని వచ్చి తాగుతాం. 1 బిందె 2 బిందెలు అట్లా. ఒకవేళ స్నానాలు అది ఇది అంటే వాగుకొచ్చి వాగు నుంచి తీసుకెళ్తున్నాం. ఏం కోరుకుంటారు ఇప్పుడు? ఏం డిమాండ్? డిమాండ్ అంటే మా విలేజ్కి కంపల్సరీ వాటర్ ప్రాబ్లం అనేది తీరాలి. ఇది మొత్తం కలెక్టర్ దాకా వెళ్ళి కలెక్టర్ రెస్పాండ్ అయ్యి మా విలేజ్కి ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్న నీటి సరఫరా మాత్రం లేదు. 15 రోజుల నుండి నెల రోజుల వరకు నీరు వాటర్ ట్యాంక్ చేరినా సగం ఊరికి మాత్రమే నీళ్ళు అందుతున్నాయి. గ్రామంలో చాలా వరకు ఇల్లు ఎత్తు ప్రాంతంలో ఉండడంతో తాగునీరు మాత్రం అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో మిషన్ భగీరథ నీరు అందేలా చేయాలని, లేదంటే గ్రామంలో త్రాగునీటి కోసం బోర్వెల్ ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో ఇర్ఫాన్, ఏఎస్ఎఫ్ వాయిస్, వెంకటాపూర్ నుంచి.